కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సంబంధించిన అంశం చూస్తున్నాం. సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబాటుతనం గుర్తింపునకు కులగణన జరపండి. సో మన రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి కులగణన ఏదైతుందో కొన్ని అంశాలలో తప్పుల తడకగా ఉన్నట్టు చాలామంది చెప్తా ఉన్నారు. కొన్ని లోపాలు మాత్రం ఉన్న విషయం వాస్తవం. సో ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి కులగణన మోడల్ని వాస్తవంగా కేంద్రం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరిగిన లోపాలు ఏంటి, ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ అయితే ఉంది తెలంగాణలో. దీనిలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోకూడదు, ప్రజలందరూ కులగణనలో భాగంగా సామాజిక ఆర్థిక విద్యారంగంకు సంబంధించిన వెనుకబాటుకు సంబంధించినటువంటి అంశాలను ఆ గణనలో, ఆ కులగణనలో చేస్తే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది ప్రజల నుంచి అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కేస్ స్టడీ, తెలంగాణ అనేటువంటి ఒక కేస్ స్టడీని కనుక మీరు కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే ఇక్కడ జరిగేటువంటి లోపాలు ఆ లోపాలను ఏ విధంగా అధిగమించవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా క్లియర్ చెప్తుంది, తెలంగాణ మోడల్ని మీరు రిఫరెన్స్గా తీసుకోండి, దాని ప్రకారం మీరు కులగణన చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో తెలంగాణ నమూనానే చూడండి, తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి. సో ఇక్కడ వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో కులగణన అనేది జరిగింది. సో దానిలో చిన్న చిన్న లోపాల పక్కన పెడితే ఆ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అయితే పూర్తి కావడం జరిగింది. అది పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంశాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడంలో, కులగణను పూర్తి స్థాయిలో చేయడంలో రేవంత్ రెడ్డి చాలా కీ రోల్ పోషించడానికి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో తెలంగాణ మోడల్నే దేశవ్యాప్తంగా, దేశం మొత్తం కూడా అనుసరించాలని చెప్పేసి వాళ్ళు ఆ తెలంగాణ రిఫరెన్స్గా పెడుతున్నారంటే ఈరోజు దేశంలో జరిగేటువంటి ఒక సామాజిక మార్పుకు నాంది పలికింది, పునాది వేసింది తెలంగాణ రాష్ట్రం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి దశలోనూ కూడా తెలంగాణ అనేది ఈ ప్రపంచానికి ఉద్యమ పాఠాలు నేర్పింది. ఈ తెలంగాణ అనేది ప్రతి దశలో కూడా ఈరోజు గతంలో ఎవరు అవునన్నా కాదన్న రైతు బంధు అనేది కేసీఆర్ తీసుకొచ్చిండు, దాన్ని దేశం అనుసరించింది. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇవన్నీ కొన్ని అంశాలు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. అంటే తెలంగాణ మోడల్ను ఏ విధంగా భారతదేశం అనుసరిస్తుందో మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే మీరు ఈ అంశం కూడా తీసుకోండి, కులగణన అంశాన్ని చాలా ప్రధానంగా అది రేవంత్ రెడ్డికే, దేశవ్యాప్త కులగణన జరిగి సక్సెస్ అయితే 100% రేవంత్ రెడ్డికే క్రెడిట్ వస్తున్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ సంస్థలను కోటా కోసం చర్యలు చేపట్టాలి, ఇదొక అంశంగా తీసుకొస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను కోసం సో దాన్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్తో వస్తున్నారు. ఇది వస్తే కూడా ఇక నార్మల్గా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది మామూలు విషయం కాదు. అది పెడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో బీహార్ ఎన్నికల కోసమే కులగణనపై ప్రకటన, ఇది దీని గురించి మనం మాట్లాడాలి. బీహార్ ఒక్క ఎన్నిక కోసం కులగణన పెడతానంటే అది అంత ఆషామాషి కాదు. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అవసరం ఉంది. సరే బీహార్ కోసం పెట్టిననుకోండి, తప్పేమీ లేదు. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని బహుజన వర్గాలకు ఇది ఉపయోగపడుతుంది కదా కులగణన. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పహల్గాంపై ఇంకెంతకాలం మౌనం, సిడబ్ల్యూసి అంటూ చూస్తూ ఉన్నాం. కులగణనపై గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు, రాహుల్ ఒత్తిడి వల్ల దిగివచ్చారు, మాకు ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీది, దాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి కూడా అని చెప్పేసి చెప్పొచ్చు. అంతే, ఈ ఇద్దరు వ్యక్తులే. రాహుల్ గాంధీ ఆదేశించిండు, ఇటు రేవంత్ రెడ్డి పాటించిండు, కాబట్టే కులగణన జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావడానికి ఒక పునాది వేసింది తెలంగాణ. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ ప్రతిష్టను దేశ స్థాయిలో చాటిన అందరికీ అభినందనలు, ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. గవర్నర్కు కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు, మహేష్ గౌడ్ నేతృత్వంలో జిష్ణుదేవ్ను కలిసిన నేతలు బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి పంపినందుకు కృతజ్ఞతలు తెలిపి సన్మానం అంటూ చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 2 బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉపాధి రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ను ఈరోజు గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి పంపించిన దానిలో ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి నేతలందరూ వెళ్ళి గవర్నర్ను కలిసి మొత్తానికైతే అప్రిషియేట్ చేసినటువంటి సిచ్యువేషన్
చూస్తా ఉన్నాం ఆ సంఘటన. సో తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి డిమాండ్ చేసింది. కులగణన విషయంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసింది. తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా వివిధ రంగాల వెనుకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిగిందని, మోడీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికగా కులగణన జరపాలని నిర్ణయిస్తుందో తెలియజేయాలని కోరింది. 50% మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేటు సంస్థల్లోనూ సామాజికంగా ఆర్థికంగా చూడండి, సామాజికంగా ఆర్థికంగా ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది రేపటి రోజున బలమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సామాజిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించి రిజర్వేషన్లు ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 15(5) అధికారులను సవరిస్తారో లేదో చెప్పాలని కోరింది అంటూ చూస్తున్నాం. సో ప్రైవేట్ రంగంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించి రిజర్వేషన్లు ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 15(5) అధికారులు సవరిస్తారో లేదో చెప్పాలని కోరింది. అంటే వాళ్ళు 2 అడుగులు ముందుకేసారు కాంగ్రెస్ పార్టీ. చూడండి, జాతీయ వ్యాప్త కులగణనని మొదట కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. సో ఈ క్రమంలో ఈ కులగణన అంశం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అడ్డు వస్తుందో తెలిసి వాళ్ళు కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు ముందుకేసింది. ఒకటి, ఈ రిజర్వేషన్ల పరిమితి 50% ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి ఒకటి అయితే, రెండోది ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకురావడానికి కూడా ఈరోజు ఆ రాజ్యాంగంలోని 15(5) అధికారం కూడా సవరించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్తో ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఈ 2 అంశాలను తీసుకొని రేపు జమిలీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఏ విధంగా అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. సో ఇటు ఒకవైపు అయితే ఇంకొక వైపు ఆ రిజర్వేషన్లు పట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఏదైతే అడ్డుకుంటారని తెలుస్తున్నారో దానిపైన ఫోకస్ పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఆ దిశగా అంటే కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తూ ఉంది. అది 100% వీళ్ళొక స్ట్రాటజీ పోతే ఆ స్ట్రాటజీకి తలదన్నే రీతిలో ప్రతిపక్షం కూడా పోతా ఉన్నది. సో ఇది ఎంతవరకు అంటే ఇది వాస్తవంగా ఇదంతా కూడా బీసీల చుట్టూ తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని కూడా నిర్ణయించి 10% రిజర్వేషన్ కల్పించేందుకు 103వ రాజ్యాంగ సవరణ ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని డిమాండ్ చేసింది. బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు మాత్రమే కులగణన జరిపిస్తామని ప్రకటించారని, నిజానికి ఆ విషయంలో మోడీ సర్కార్కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు. వాస్తవంగా ఈ కులగణన అనేటువంటి డిమాండ్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇటు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టే తెలుస్తోంది. ఈ మాస్టర్ స్ట్రోక్ని ఏ విధంగా అధిగమిస్తారో మనం గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సంబంధించిన అంశం చూస్తున్నాం. సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబాటుతనం గుర్తింపునకు కులగణన జరపండి. సో మన రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి కులగణన ఏదైతుందో కొన్ని అంశాలలో తప్పుల తడకగా ఉన్నట్టు చాలామంది చెప్తా ఉన్నారు. కొన్ని లోపాలు మాత్రం ఉన్న విషయం వాస్తవం. సో ఈ క్రమంలో కాంగ్రెస్లో తెలంగాణలో ఉన్నటువంటి కులగణన మోడల్ని వాస్తవంగా కేంద్రం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరిగిన లోపాలేంటి, ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ అయితే ఉంది తెలంగాణలో. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్